హలో అండి, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఓకే, ఇప్పుడు నేను నా గార్డెనింగ్ చూపిస్తాను మీకు. జస్ట్ చూడండి, టమాటో ప్లాంట్స్ నేను ఎక్కడో చూశానండి. ఇలాగ టమాటో ప్లాంట్స్ మొత్తం ఆకులన్నీ తీసేయాలి అని చెప్పారు. అందుకని ఆకులన్నీ పీకేశాను. ఓన్లీ టమాటోస్కి గ్రో వస్తాయి అని అన్నారు. ఇంకా వాటరింగ్ చేయలేదు ప్లాంట్స్కి. అందుకనే జస్ట్ ప్రస్తుతానికి అయితే మీకు జస్ట్ నా గార్డెనింగ్ ఈరోజు డే 1 ఓకే, నా వ్లాగ్ చూపిద్దామని. ఇవన్నీ నా టమాటో ప్లాంట్స్ అండి. మొత్తం ఆకులు అన్నీ పీకేశాను, నేనే తీసేసాను ఆకులన్నీ. చూస్తున్నారా ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇఫ్ యూ కెన్ సీ ఇట్. మొత్తం ఆకులన్నీ పీకేసిన కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు. ఇవన్నీ పచ్చిమిరపకాయలు అండి, మన ఇండియన్ పచ్చిమిరపకాయలు. ఇంకా రావట్లేదు. సో ఇది ఇక్కడ చూడండి, టమాటోలు ఎలా గుత్తులుగా ఎట్లా వస్తున్నాయో ట్రై. సో ఇవన్నీ జస్ట్ ఎర్లీ గర్ల్ టమాటోస్ అండి. ఇవన్నీ బాగా వస్తాయి అని అంటారు. అందుకని నేను అన్నీ పడిపోకుండా గాలికి అంతా అని చెప్పేసి ఇదిగోండి ఇవి పెట్టాను. బట్ ఐ డోంట్ నో, ఇవి ఏమీ సపోర్ట్ చెయ్యవు. అది కొంచెం పెరిగే కొద్దీ అవి ఏమీ సపోర్ట్ చెయ్యవండి ఇవి. ఎందుకంటే మనము కర్రలు గుచ్చి దాని తాళ్ళతో కడితేనే అవి సపోర్ట్ అవుతాయి. ఇవన్నీ తీసేయాలండి, ఇవంతా తీసేయాలి. నేను జస్ట్ చూడాలి, టైం దొరకట్లేదు. అవన్నీ క్లీన్ చేయాలి. ఇది నా దొండపాదండి, ఇది దొండపాదు. ఇంకా పెరగాలి, అది అల్లుకుంటోంది, లైట్గా అల్లుకుంటోంది. ఇది నా చెర్రీ టమాటోస్, కనిపిస్తున్నా? చెర్రీ టమాటోస్, బుడ్డి చెర్రీ టమాటోస్, బుచ్చి చెర్రీ టమాటోస్. నాకు భలే ఇష్టం అండి చెర్రీ టమాటోస్. అయితే నేను లబక్కని వేసుకొని తినేస్తాను. ఇది చూసారా, ఈ దొంగ ఏది, నా బుచ్చి దొంగ ఏది? ఇదిగోండి, నా బుడ్డి క్యాప్సికమ్ వస్తుంది. నా బుచ్చి క్యాప్సికమ్ ఇది, నా క్యాప్సికమ్ వస్తుంది. చిన్న క్యాప్సికమ్ చెట్టు, దానికి కూడా ఆకులు పీకేస్తే బాగా వస్తాయేమో అని చెప్పి ఇంతకీ ఆకులు పీకేసాను నేను దానికి. ఇదంతా నా పుదీనా. గ్రౌండ్లో వేయాలి అని అంటే నాకు భయం అండి, మొత్తం అంతా పాకేస్తుందేమో, ఇదంతా మాది అవ్వదేమో అని చెప్పేసి గ్రౌండ్లో వెయ్యట్లేదు. ఇది నా ఏంటి, సొరకాయ అండి. ఇదంతా నా సొరకాయ. అది కూడా ఒక టమాటో అండి. ఇదంతా తోట. ఇఫ్ యూ కెన్ సీ, నేను మీ దగ్గరగా చూపిస్తాను అండి. ఇదంతా నా తోటకూర వేసాను. ఇండియా నుంచి తెచ్చిన సీడ్స్ అంటే నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఇచ్చింది, అవే వేసాను నేను. చూడాలి ఎంత బాగా వస్తాయో చూద్దాం. యాక్చువల్గా నేను ఇవే సీడ్స్ని ఈ కుండీలో, ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇగోండి ఈ కుండీలో వేసాను. నేను ఇప్పటికి ఒక 3 times హార్వెస్ట్ చేసేసానండి. చాలా బాగా వస్తున్నాయి, లేతగా. అసలు మనకి ఇక్కడ దొరికే తోటకూరకి ఐ డోంట్ నో తను ఎక్కడ తెప్పించిందో, మరి నాకు భలే నచ్చింది తోటకూర. ఇవి అయితే నా గోంగూర మొక్కలు. దీని మీద ఒక పెద్ద స్టోరీ రాయొచ్చు నేను. గోంగూర. ఓకే, ఇవి ఒక పాపం తను నాకు ఒక 10-15 దాకా సీడ్స్ ఇచ్చింది. కానీ నాకెందుకో మరి ఒక 1, 2, 3, 4 ఓన్లీ 4 చెట్లు బతికినాయి మొత్తం అన్ని చెట్లల్లోనే. ఐ డోంట్ నో వై. ఇవంతా వీడ్స్ కాదండి, ఆ చిన్నగా వస్తున్నంత తోటకూర. లాస్ట్ ఇయర్ తోటకూర విత్తనాలు పడి వచ్చినాయి. నాట్ ఓన్లీ దట్, ఇదిగోండి ఇవన్నీ నేను వేయలేదండి. ఇవన్నీ చుక్కుడుకాయ విత్తనాలు. ఇదిగోండి, ఇది కూడా చుక్కుడుకాయ. ఏంటి, ఎర్ర చుక్కుడుకాయ ఉంటుంది కదండి, పింక్ కలర్లోని, ఆ చుక్కుడుకాయ అన్నమాట. భలే ఉంటుందండి అసలు విత్తనాలు. అది నా దగ్గర ఫ్రోజన్ చేసి పెట్టాను, లాస్ట్ ఇయర్ది ఉన్నది. అది నేను మీకు చూపిస్తాను, చూడండి. బీరకాయ ఒక 6 దాకా వేస్తే ఒక్కటి వస్తుందండి. ఐ డోంట్ నో, అన్నీ దగ్గరగా అయిపోయాయి. బట్ నాకు తెలియదు, ఇవన్నీ నేను వెయ్యలేదు, వాటంతట అవే వచ్చాయి. కానీ నాకు అవి పీకేయడం అస్సలు ఇష్టం లేదండి. ఎందుకంటే
నేను వేయకుండా వాటిలంతటా అవే మొలిసినాయి కదా, సో అది మంచిది కాదంటారు. సో ఇది అంతా మా బ్యాక్ యార్డ్ అండి, ఇదంతా మా బ్యాక్ యార్డ్. ఇఫ్ యూ కెన్ సీ, ఇదంతా మా బ్యాక్ యార్డ్ అనమాట. సో ఇది కనిపిస్తుంది చూసారా, అదంతా కూడాను మీకు గాలికి ఇది అవుతున్నట్టుంది పిక్చర్. అదంతా కూడాను మొక్కజొన్న, ఇది కనుచూపు మేర వరకు మనకంతా మొక్కజొన్న పొలాలే అండి, అవంతా ఇంకేం లేదు. అండ్ ఇలా చూసారంటే మా యార్డ్ ఇదంతాను మాకు స్టేబుల్ అండి. ఇది గుర్రాలు అన్నీ ఉంటాయి, హార్స్ స్టేబుల్ ఇది. సో ఇవన్నీ గడ్డి తింటున్నట్టున్నాయి చూసారా, బాగున్నాయా మా గుర్రాలు, మా ఇల్లు. ఎవరన్నా నవ్వుతారేమో, అమెరికాలో ఉంటే వీళ్ళు ఏంటి ఇట్లా ఉన్నారు అని. ఓకే, దట్స్ ఓకే. ఇప్పుడు నేను మీకు ఆ పొలాలన్నీ చూపించాను, మా ఇంటి దగ్గర ఉన్న పొలాలు అన్నీను. ఇదంతా మా బ్యాక్ యార్డ్ అండి, ఫుల్ ప్రైవసీ. ఇక్కడ నేను తప్ప ఎవరు రారండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా కొంచెం ఓల్డ్ కమ్యూనిటీ నే ఉంటుంది, అంతా కొంచెం పెద్దవాళ్ళు వయసులోని వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరూ అంత తొందరగా బయటికి రారు. సో అందరు తెలిసిన వాళ్ళే మ్యాక్సిమం. ఇటు 2 ఇళ్ళు అటు 2 ఇళ్ళు అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు నాకు. సో వాళ్ళందరూ చాలా దే ఆర్ వెరీ నైస్ టు మీ. సో నేను ఒకదాన్ని అలా నైట్ వేసుకొని తిరిగేస్తూ ఉంటుంటా, వాకింగ్ అంతా ఇక్కడే చేసేస్తూ ఉంటుంటా. ఇప్పుడు నేను చెప్పులు కూడా వేసుకోలేదండి, చూడండి అంతా నడుచుకుంటూ వచ్చేసా. ఇదిగోండి ఇదంతా పొలం అన్నమాట. ఇదంతా ఎవరితో పొలం నాకు తెలియదండి, ఇదంతా కనుచూపు మేర వరకు ఇదంతా పొలాలే మొత్తం. ఇదంతా మొక్కజొన్న విత్తనాలు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పేదా, నేను అక్కడ కనిపిస్తుంది చూడండి, నేను జూమ్ చేస్తున్నా మీకు. ఇదిగోండి ఇక్కడ నక్కలు మాకు అప్పుడప్పుడు వింటర్ టైంలో నాకు బాగా కనిపిస్తాయండి. నక్కలు, జింకలు అయితే ఎక్కువ కనిపిస్తాయి, అది సమ్మర్లో కూడా కనిపిస్తాయి నాకు ఎక్కువగా. నక్కలు అవన్నీ మాత్రం వింటర్ టైంలోనే. అప్పుడు ఇదంతా మొత్తం స్నోతో నిండిపోయి ఉంటుంది మొత్తం అంతాను ఇదంతా. సో అప్పుడు మాత్రం నాకు నక్కలు విపరీతంగా కనిపిస్తాయి నాకు. అప్పుడు ఇట్లాగో మేము ఆ డోర్ తెరవము, సో దట్స్ ఫైన్. బట్ యా అప్పుడప్పుడు తలుచుకుంటే కొంచెం డేంజరస్సే. నాకు తెలిసి ఇదంతా వీడియో ఇదంతా చేశారు, చదువును చేసి అదంతా చేసిన వీడియో నా దగ్గర ఉన్నదండో. నేను మీకు ఈ మాట చూడాలి, చూసి పెడతానులేండి, నేను మీకు ఆ వీడియో కూడా పెడతాను, చూద్దురు కానీ మీరు. ఇవంతా కనిపిస్తుందా అండి, మొత్తం కనుచూపు మేర వరకు అంతా పొలాలే. పక్షులు మీకు కెమెరాలో మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు ఐ డోంట్ నో, బట్ ఇవన్నీ పక్షులు అన్నీ అన్నమాట. సో ఇదంతా మా బ్యాక్ యార్డ్, అంటే ఇదంతా మా కమ్యూనిటీనే. ఇది మాత్రం మా బ్యాక్ యార్డ్. మేము ఉండేది ఒక టౌన్ హౌస్లో అనమాట. సో ఇది గుర్రాల దగ్గర కూడా వెళ్ళొచ్చండి, కానీ పాపం అవి వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, తర్వాత ఈ మాట వెళ్తాలేండి. ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నాను, నిదానంగా అన్నీ చూపిస్తాను, నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వ్లాగ్స్. సో అఫీషియల్లీ వెల్కమ్ టు మై వ్లాగ్స్ అండి. యా చూడండి, సూర్యుడు కనిపిస్తున్నాడా మీకు. మాకు ఇప్పుడు సన్సెట్ అయ్యే టైం, ఇది సూర్యాస్తమం అవుతుంది మాకు ఇప్పుడు. మాకు యాక్చువల్గా చెప్పాలంటే మాకు టైము రాత్రి 8 అవుతుందండి, కానీ మాకు చూడండి సూర్యుడు ఏ రేంజ్లో ఉన్నాడు. ఇది నైట్ 8 o'clockకి నేను తీస్తున్నది ఇది వ్లాగ్. ఓకే, బర్డ్స్ చిర్పింగ్ చూస్తున్నారా, బర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ బర్డ్స్. మెల్లిగా చేస్తా, బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అదే వాకింగ్ చేస్తాను. సమ్మర్లో చాలా బాగుంటుందండి మా ఇంటి బ్యాక్ యార్డ్.
మేము ఇక్కడ మా కజిన్స్ వాళ్ళందరూ వస్తే మేము రీల్స్ కూడా చేస్తూ ఉంటుంటాం అప్పుడప్పుడు. బాగుంటుంది కదా అని చెప్పి. సో నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము, ప్యాషన్ నాకు అది. నా లైఫ్ నాకు చాలా ఇష్టమైన పని ఏంట్రా అంటే గార్డెనింగ్ అంటే. అందులో నాకు చాలా పీస్ఫుల్ దొరుకుతుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. మైండ్, బాడీ, సోల్ అన్నీ ఒక ఒక లైన్లోకి వచ్చేస్తాయి నాకు ఈ గార్డెనింగ్ చేసేటప్పుడు. కానీ ఫ్రూట్స్ చూసినా, ఫ్లవర్స్ చూసినా, ఏ ఫ్లవర్స్ చూసినా నాకు దేవుడికి పెట్టేసేసి పూజ చేసేసుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు నమ్ముతారా, ఇవి ఎక్కువ టమాటో ఫ్లవర్స్ చూసాను అనుకోండి, ఇవి కూడా చేసేద్దామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. కానీ ఏం చేయమంటారు, మాకు ఇక్కడ అవైలబిలిటీ ఉండదు కదా. ఉండే వాటిల్లోని నేను ఐ విల్ డూ ఇట్ అండి. అండ్ లుక్ ఎట్ మై జాస్మిన్ ఫ్లవర్స్. అవన్నీ కొంచెం సెట్ చేయాలి. ఇప్పుడు అన్నీ తీసేస్తాను, అవన్నీ కోసి మంచిగా దేవుడికి పెడదాం. ఓకే, ఇది అంతా నా సొరపాదండి. ఇదంతా ఇప్పుడు గ్రిల్కి అల్లించాలి అని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఇంకా నేను లేదు, ఇదంతా పెద్ద పని చెయ్యాలండి. ఇదంతా వీడ్స్ చూసారా, అంత వీడ్స్, అంత కలుపు మొక్కలు అన్నీ ఎట్లా పాకిపోతున్నాయో. అసలు ఈ కలుపు అంతా తీయాలి. నేను ఎప్పటి తీస్తానో ఏంటో. ఒక్కసారి ఏదైనా తీద్దామా అంటే ఈ నీరసం వచ్చేస్తుందండి బాబు నాకు, ఈ ఎండకి వాటికి. మాకు ఇక్కడ ఉంటే విపరీతమైన ఎండ ఉంటుంది, లేదంటే విపరీతమైన చలి ఉంటుంది, లేదంటే వానలు. నాకు అర్థమే కాదు, ఒక్కొక్కసారి ఏం చేయాలో నాకు అర్థమే కాదు. ఇదండి మా ఇంటి బ్యాక్ యార్డ్. ఇది నా ఫేవరెట్ ప్లేస్. నాకు ఈ బ్యాక్ యార్డ్ నచ్చింది కాబట్టి మేము ఇల్లు తీసుకున్నాము. అండ్ ఇది ఒక్కటే కాదండి, నాకు మా ఇంట్లో కూడా నాది మొత్తం అంతా చెట్లతోటే నింపేస్తాను నేను. నాకు అంత ఇష్టం. ఎల్లా గ్రీన్ కలర్. యాక్చువల్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ నాకు, ఐ లవ్ ఇట్. సో పచ్చదనమై ఇంకొద్దులేండి, ఎక్కువ మాట్లాడండి అంటే మీరు తంటారు నన్ను ఇంటికి వచ్చి మరి. సో అది సంగతి. ఇక్కడ అంతా హార్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి నాకు ఎక్కువగా. అది అండి. ఇంకా ఏమన్నది చూస్తున్నారు, ఇవన్నీ ఎలక్ట్రిక్ పోల్స్ ఏంటో మరి నాకు తెలియదండి ఇవంతాను. నాకు ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. ఐ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్, కనుక్కుంటా. టెలిఫోన్దా ఏమో మరి నాకు తెలియదు. నాకు తెలిసి హై ఎలక్ట్రిసిటీ ఇది అయితే ఉండవు, ఎందుకంటే ఇదంతా రెసిడెన్షియల్ కమ్యూనిటీ కదా. ఇక్కడ మాత్రం పెట్టారని అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో. సో అదండి. ఇంకా ఇప్పుడు పువ్వులని కోద్దామా అని చూస్తున్నానండి నేను. పువ్వులు, మల్లె మొగ్గలు అన్నీ బాగా విచ్చుకున్నాయి. కోసి చక్కగా దేవుడికి పూజ చేసుకుందామా అని చూస్తున్నాను. ఇదిగోండి, ఇదొకటి చూపించేదా నేను మీకు. ఇది నా ఏంటది, ఫిగ్ ట్రీ. నాకు ఒకరు గిఫ్ట్ చేశారు. ఇది ఫిగ్ ట్రీ. ఇది అంతా నా మింట్. ఇదిగోండి నా మల్లె మొగ్గలు పూసాయి చక్కగా. ఇవన్నీ ఇప్పుడు కోసి పూజ చేసుకుందామా అని అనుకుంటున్నాను. సో ఇదిగోండి నా మల్లె మొగ్గలు కావు, ఇవి మాత్రం మల్లె పువ్వులు. ఇది అయితే నా బొండు మల్లి. దీని మీద ఒక పెద్ద స్టోరీ రాయొచ్చండి ఈ చెట్టు. నాకు తెలిసి తను మాత్రం, మీరు నా వ్లాగ్ చూస్తే మాత్రం షీల్ డెఫినెట్లీ రిలేట్ టు ఇట్. ఓకే, హే శాంత, దిస్ ఇస్ ఫర్ యూ మ్యాన్. శాంత, ఇది నీకే. ఎందుకంటే తనే పాపం నాకు ఇచ్చిందండి ఇది చెట్టు. కొమ్మ ఇస్తే ఆ కొమ్మ నుంచి నేను డెవలప్ చేసుకున్న చెట్టు అండి ఇది. సో ఇది ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు అయ్యింది. ఇది వృక్షం చిన్నదే లేండి, మరి పెద్దదేం కాదు. సో అది ఇదేంటో తెలీదండి, ఇంత పెద్ద మొగ్గ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇది అసలు పువ్వు అవుతుందో అవ్వదో కూడా నాకు తెలియట్లేదండి. ఒకసారి పువ్వు అవుతుంది అంటారు, ఒక్కొక్కసారి అవ్వదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నాకు ఇదే ప్రాబ్లం వచ్చిందండి. ఇది ఇలాగే డబల్ మళ్ళా ట్రిపుల్ మళ్ళా ఏదేదో చెప్పారు, కానీ ఇది ఇలాగే చచ్చిపోయింది, ఇలాగే అయిపోయింది. బట్ ఇది లుక్ ఎట్ దిస్, ఎంత బాగుందో చూడండి. ఓకే, ఇది
దీని సంగతి ఇవన్నీ అన్నీ అన్నీ మీకు మొత్తం నా గార్డెన్ టిప్స్ ట్రిక్స్ అన్నీ చెప్తాను నేను మీకు, అన్నీ స్లోగా చెప్తాను నేను మీకు. యూ హ్యావ్ టు డూ సో మెనీ అదర్ థింగ్స్ అన్నీ చేసి నేను మీకు నిదానంగా చెప్తాను నేను మీకు. ఓకే, ఇప్పుడు యా ఇక్కడతోటి లెట్స్ సైన్ ఆఫ్. ఓకే, నా బ్యాక్ యార్డ్ చూడండి మళ్ళీ. అదిగోండి మా తిరుపతి కొండలు ఇవేనండి. మా తిరుపతి కొండలు అంటే నాకు గోవింద 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 గోవింద. నీకు తెలుసా అండి, నాకు అప్పుడప్పుడు కళలో కూడా ఈ తిరుపతి కొండల్లాగా వచ్చి పైన గుడి ఉన్నట్టు, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు, మేమందరము నేను ఈయన పిల్లలు అందరు మెట్లు ఎక్కుకుంటూ ఆ కొండల్లో ఎక్కినట్టు, దైవ దర్శనం చేసుకున్నట్టు, ఇలాంటి కళలన్నీ సూపర్ డూపర్గా వస్తూ ఉంటుంటాయండి నాకైతే. నిజంగానే నాకు బాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అనిపిస్తుంది. హే, మా పక్కింటి ఆయన వచ్చాడు, ఎవరితోటో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడో ఏంటో మరి. సో ఆ తిరుపతి కొండలు అదిగోండి, నైస్. పక్షులు బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ ఏ గోల ఉండదు. కానీ ఒకే ఒక గోల ఉంటుందండి బాబోయ్ నాకు ఇక్కడ. మసా గోల ఏంటంటే అంటే సమ్మర్ వచ్చిందంటే ఆ ఏసీ వెంట్స్ ఇలా అంటూ సౌండ్లు ఉంటాయి. అదొక్కటే నాకు చిరాగ్గా ఉంటుందండి. ఇంకా అంతకు మించి ఇంకేముండదు. ఇవ్వండి మా గుర్రాలు. ఏ గుర్రపిల్ల బాబోయ్, అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయా ఏంటి కొంప తీసి? అదే నాకు అర్థం కావట్లేదు. ఓకే, వాటెవర్. సో ఆల్ రైట్, మళ్ళీ రేపు కలుద్దామా? బాయ్.